నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు ఓ పక్క కరోనా మళ్ళీ విజృంభిస్తుందని ప్రజలు భయపడుతుంటే చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో కనుగొనబడిన కొత్త బ్యాట్ వైరస్ కోవిడ్-19 వైరస్ లాంటి ముప్పును కలిగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మానవులను సోకే సామర్థ్యం కలిగి ఉందా? ఇది మరో మహమ్మారికి దారితీస్తుందా? ఈ వైరస్ గురించి, దాని సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? మరోవైపు భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై నిపుణులు ఏమంటున్నారు? కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ లోనే మరో వైరస్ ను గుర్తించారు. చైనాలో కనుగొనబడిన కొత్త బ్యాట్ వైరస్ మరో మహమ్మారి ముప్పును తెచ్చిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మెర్బెకో వైరస్ లా అనే సమూహానికి చెందింది. ఇది 2012లో కనుగొనబడిన మర్స్-కోవ్ వైరస్ కు సంబంధించింది. మర్స్-కోవ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కు కారణమైన వైరస్. దాదాపు 34% మరణాల రేటుతో ఎంతో ప్రమాదకరమైనదిగా చెప్తున్నారు. ఈ కొత్త వైరస్ కోవిడ్-19 వైరస్ లాగానే మానవ శరీరంలోని రిసెప్టార్లను ఉపయోగించి కణాలను సోకగల సామర్థ్యం కలిగి ఉందని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ వైరస్ ఇప్పటి వరకు మానవులకు సోకలేదు. కానీ ల్యాబ్ పరీక్షల్లో ఇది మానవ కణాలను, ముఖ్యంగా శ్వాసకోశ జీర్ణ వ్యవస్థ కణాలను సోకగలిగింది. ఈ వైరస్ జన్యు స్వరూపంలో ఒక చిన్న మార్పు జరిగినా ఇది మానవులను సోకే సామర్థ్యం పొందవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలోని మింక్లలో ఈ వైరస్ కనుగొనబడడం ఇది జాతుల మధ్య సంక్రమణ సామర్థ్యం కలిగి ఉందని సూచిస్తోంది. ఇది మానవులకు సోకడం మొదలైంది. కరోనా కంటే ప్రమాదకరం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, కాలెక్ట్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా బృందాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో HKU5 వైరస్లు మానవ కణాలను సోకడానికి అవసరమైన స్పైక్ ప్రోటీన్ను కలిగి ఉన్నాయని, కేవలం ఒక చిన్న జన్యు మార్పుతో ఇవి మానవులకు సంక్రమించే సామర్థ్యం పొందవచ్చని తేలింది. ఈ అధ్యయనంలో ఆల్ఫాఫోల్డ్ 3 అనే అత్యాధునిక AI సాధనాన్ని ఉపయోగించి స్పైక్ ప్రోటీన్ ఎలా మానవ కణాలతో కలుస్తుందో అనుకరణ చేశారు. ఈ వైరస్ మానవులకు సోకే సామర్థ్యం పొందితే దాని ప్రభావం మర్స్-కోవ్ లాంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగించవచ్చు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ వైరస్ ను నిశితంగా పరిశీలించడం, దాని సంక్రమణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం కోసం మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. HKU5-CoV-2 వైరస్ చైనాలోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొట్టమొదటగా కనుగొనబడింది. HKU5-CoV 2012లో సౌదీ అరేబియాలో కనుగొనబడింది. ఒంటెల నుంచి మానవులకు సంక్రమించి 34% మరణాల రేటుతో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగించింది. HKU5-CoV-2 వైరస్ కూడా ఇలాంటి సామర్థ్యం కలిగి ఉందని, కానీ ఇది మానవులకు కోవిడ్-19 వైరస్ అంత సమర్థవంతంగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ఇప్పటికే మింక్లను సోకినట్లు కనుగొనబడడం ఇది జాతుల మధ్య సంక్రమణ సామర్థ్యం కలిగి ఉందని సూచిస్తోంది. ఈ వైరస్ మానవులను సోకే సామర్థ్యం పొందడానికి ఒక చిన్న జన్యు మార్పు సరిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో షీ జెంగ్లీ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో ఈ వైరస్ ల్యాబ్ లో మానవ కణాలను, శ్వాసకోశ జీర్ణ వ్యవస్థ కణాలను సోకగలిగినట్లు తేలింది. ఈ వైరస్ కు వ్యతిరేకంగా మోనోక్లోనల్ యాంటీబాడీలు, యాంటీవైరస్ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా ఈ అధ్యయనంలో తేలింది. చైనాలోని వన్యప్రాణి వ్యాపారం, డిఫారెస్టేషన్, నగరీకరణ వంటి అంశాలు ఈ వైరస్ల సంక్రమణ ముప్పును మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మానవులను సోకితే జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే కరోనా వేరియంట్ల గొడవ ఇంకా పరిష్కారం కాకముందే కొత్త వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇటు భారత్లో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు, వ్యాక్సినేషన్ రేటులో తగ్గుదల, జనంలో జాగ్రత్తలు తగ్గడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. ముఖ్యంగా చైనాలో కనుగొనబడిన కొత్త వైరస్ గురించి వార్తల నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి గురించి గత అనుభవాలు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పలు చర్యలను తీసుకుంటోంది. రాష్ట్రాల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయడం, హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్ల సన్నద్ధతను నిర్ధారించడం వంటి చర్యలు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ల వల్ల హాస్పిటల్లో చేరే రేటు, మరణాల రేటు గతంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింత దిగజారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి నేపథ్యంలో కొత్త వైరస్ల గురించి వచ్చిన వార్తలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ సమయంలో శాస్త్రీయ సమాచారంపై ఆధారపడి భయాందోళనలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం ఈ పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టడానికి, కొత్త వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆర్టీ-సిపిఆర్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడం, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి, బూస్టర్ డోస్లను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లు పంపిణీ చేయబడ్డాయి. కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బూస్టర్ డోస్లు తీసుకునే రేటు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను పెంచడానికి అవగాహన కార్యక్రమాలు, ఉచిత వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పెంచడం జరుగుతోంది. అలాగే ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ల సన్నద్ధతను నిర్ధారించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. HKU5, COV2 వంటి కొత్త వైరస్ ముప్పు గురించి సమాచారం అందించిన నేపథ్యంలో భారతదేశం గ్లోబల్ సర్వైలెన్స్ సిస్టంలతో సహకరిస్తూ వైరస్ జన్యు విశ్లేషణను సంబంధించిన పరిశోధనను వేగవంతం చేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ కొత్త వైరస్ గురించి అధ్యయనం చేయడానికి, దాని సంక్రమణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతో సమన్వయం చేస్తూ ఈ వైరస్ కు వ్యతిరేకంగా ఉపయోగపడే యాంటీ వైరల్ డ్రగ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీలపై పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ప్రజలు భయపడకుండా శాస్త్రీయ సమాచారంపై ఆధారపడి మాస్కులు ధరించడం, శానిటైజేషన్, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.